రాబోయేటువంటి రోజులలో రాజకీయాలు ఎలాంటి స్థితికి దిగజారబోతున్నాయనడానికి సాక్ష్యం. జాతీయ రహదారిని జగన్కి రాసిచ్చేశారా? మేమంతా సిద్ధం, బస్సు యాత్ర పేరిట వాహనాలపై యుద్ధం, చెన్నై కోల్కతా హైవేపై నిత్యం నరకమే, ప్రతి చోట 5-6 గంటలు ట్రాఫిక్ నిలిపేస్తున్న పోలీసులు. జగన్ ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తున్నటువంటి సందర్భంలో హైవేల మీద ఆపేస్తున్నారు 4-5 గంటలు. ఖచ్చితంగా ఇది నిజం, ఇందులో అబద్ధం ఏం చెప్పట్లేదు. ఈ వార్త మొన్న నేను నరసాపురము తర్వాత అనకాపల్లి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వెళ్ళొస్తున్నప్పుడు చూసా. రోడ్ల పక్కన పాపం సైడ్ లైన్లో పెట్టేశారు వాళ్ళందరినీ కూడా, ఒక సైడ్ అంతా కూడా భారీగా 2-3 గంటల పాటు కనీసం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదు, మిగతా ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఆ లారీలు వీటన్నిటిని అటు పోనీయట్లేదు. అది చాలా నరకం. ఖచ్చితంగా మంచి స్టోరీనే రాసింది. అయితే ఇవాళతో అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ పంచాయతీ ఉండదు అనుకుంటా. ఇన్ని రోజుల తర్వాత వీళ్ళు అసలు నిజం తెలుసుకున్నారు. ఇది ముందు నుంచి అయితే శుభ్రంగా లారీ డ్రైవర్ల ఇంటర్వ్యూలు, ఆ వెహికల్ డ్రైవర్లు అందరి ఇంటర్వ్యూలు తీసుకుని రోజు వేసి ఉంటే కనుక అప్పుడు బాగా వైరల్ అయ్యేది. ఇకపోతే వైకాపా నాయకుడి ఇంట్లో 380